హాయ్ గాయ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోస్లోనే మాట్లాడుకున్నట్టుగా మనకు ఆర్ఆర్బి నుండి ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి ఆర్ జనవరి ఎండింగ్లో వస్తుంది అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే చెప్పడం అయితే జరిగింది. మనం చెప్పినట్టుగానే ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో నోటీస్ అయితే నిన్నైతే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది కదా ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎవరైతే అభ్యర్థులు ఇండియన్ రైల్వేస్లో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే 10th మరియు ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారో ఐటీఐ చేసిన వారికి ఇండియన్ రైల్వేస్లో చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ అనేది పెరుగుకుంటూ వస్తుందండి. ఇక్కడ చూసుకోవచ్చు, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా 10th ప్లస్ ఐటీఐ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆన్లైన్ డేట్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే జనవరి 20 అంటే ఈరోజు నుండి మొదలై క్లోజింగ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 19th వరకు మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకొక విషయం గమనించగలరు ఫ్రెండ్స్, మళ్ళీ ఎవరైనా అప్లికేషన్స్లో మిస్టేక్స్ అనేది తీసుకున్నట్లయితే వీళ్ళు ఫిబ్రవరి 20 నుండి ఫిబ్రవరి 29 వరకు అప్లికేషన్ని ఎడిట్ అయితే చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది కూడా కొంచెం ఫీ అనేది పే చేసుకొని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి అంటాం మనము. పే లెవెల్ వచ్చేసి 7th CPC లెవెల్ 2. ఇక్కడ 19,900 అని ఉందండి. మీరు అదే ఎవరు కంగారు పడకండి. వీళ్ళకి శాలరీ వచ్చేసి మినిమం 1 lakh వరకు రావడానికి వీళ్ళకి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ దీనికి సంబంధించిన ఏజ్ వచ్చేసి 18 to 30 years ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా SC/STలకు వచ్చేసి ఎక్స్ట్రా 5 years ఏజ్ రిలాక్సేషన్, అదేవిధంగా ఓబీసీలకు వచ్చేసి అప్ టు 3 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 5,696 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇది ఒక పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు అనేది ఎప్పుడైనా డిక్రీజ్ చేయొచ్చు, ఎప్పుడైనా ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పేసి. డిక్రీజ్ చేయడానికి మ్యాక్సిమం 95% ఛాన్సెస్ అనేవి చాలా లెస్గా ఉంటాయండి. కంపల్సరీగా నోటిఫికేషన్లో ఇచ్చిన దానికన్నా ఇంకా ముందు వాళ్ళు అప్డేట్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ అనేది చేయడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి. పోస్టులు అయితే ఇంక్రీజ్ అయితే అవుతాయి, మీరేం కంగారు పడకండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ అనేది రైల్వేస్లో మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయండి. A1 A2 అలా అని చెప్పేసి ఇంకా చాలా అనేది ఉంటాయి. దీనికి ఏఎల్పికి సంబంధించి A1 మెడికల్ అయితే ఉండాలండి. A1 మెడికల్ అంటే మీరు చాలా ఫిట్ అయితే ఉంటే మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని మెడికల్లో మిమ్మల్ని డిస్క్వాలిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చూసుకోవచ్చు. A1 మెడికల్ అంటే ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనకి ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, డిస్టెంట్ విజన్ వచ్చేసి 6/6 వితౌట్ గ్లాసెస్ విత్ ఫాగింగ్ టెస్ట్ మస్ట్ నాట్ యాక్సెప్ట్ ప్లస్ 2D ఉంటే యాక్సెప్ట్ అయితే చేయాలంట. నియర్ విజన్ వచ్చేసి 0.6 వితౌట్ గ్లాసెస్ మస్ట్ పాస్ టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనోకులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మీసోఫిక్ విజన్ ఎక్సెట్రా ఇంకా చాలా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఏఎల్పికి సంబంధించి పోస్ట్ కాబట్టి ఐస్ అయితే ఎవరికైతే ఏ ప్రాబ్లం లేకుండా పర్టికులర్గా కరెక్ట్గా ఉంటాయో వారిని మాత్రం ఎలిజిబుల్ అయితే పక్కా అయితే చేయడం అయితే జరుగుతుంది. ఐకి సంబంధించిన ఏ ఇదిలో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఎంతెంత ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిందని చెప్పేసి ఇందాక చెప్పాను నేను. SC/STలకు వచ్చేసి ఎక్స్ట్రా 5 years, ఓబీసీలకు వచ్చేసి ఎక్స్ట్రా 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరికైనా అభ్యర్థులకు ఏజ్ పరంగా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళు 18 to 30 years అంటే ఏ కేటగిరీ వాళ్ళు ఏ కేటగిరీ డేట్ ఆఫ్ బర్త్ మధ్య జన్మించాలని చెప్పేసి 18 to 30 years ఉన్న అందరూ అప్లికేబుల్ కదా. UREWS వాళ్ళకు వచ్చేసి 02/07/1994, ఓబీసీలకు వచ్చేసి 02/07/1991, SC/STలకు వచ్చేసి 02/07/1989 నుండి పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇంకా అసిస్టెంట్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి.
Candidate must already have the prescribed educational or technical qualification from a recognized institute or university as on the last date of 19 to 2024 for submission of ఆన్లైన్ అప్లికేషన్స్ అని చెప్పేసి టెక్నికల్గా ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీలకు వచ్చేసి 250 రూపాయలు ఫీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే ఫీ పే చేస్తున్నారో బోర్డుకి అది మళ్ళీ మీకు రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక ఆప్షన్ అనేది ఉంటుందన్నమాట ఇండియన్ రైల్వేస్ అప్లికేషన్స్లో. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా మనకు మొదటగా CBT 1 అయితే ఉండడం అయితే జరుగుతుంది. CBT 1 ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసి CBT 2కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. CBT 2లో స్కోర్ చేసిన మార్క్స్ ఏదైతే ఉంటారో దాన్ని బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. CBT 2 తర్వాత ఇంకొక టెస్ట్ అనేది ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని. అది కూడా క్లియర్ అయిన వాళ్ళకి DV చేసేయడం అయితే జరుగుతుంది. అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ చేసేసి ఫైనల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు CBT 1 యొక్క ప్యాటర్న్ అండ్ సిలబస్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 60 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 75, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 75, 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. రైల్వేస్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది పక్కా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మినిమం పాస్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే URAWSకి వచ్చేసి 40%, OBCకి వచ్చి 30%, SCకి వచ్చి 30%, STకి వచ్చేసి 25% వస్తే ఎలిజిబుల్ అయితే అవడం అయితే జరుగుతుంది. CBT 2కి వచ్చేసి CBT 2కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే అలాగే సిలబస్ గురించి చూసుకున్నట్లయితే టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes ఉంటుంది. 175 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పార్ట్ ఏకి వచ్చేసి 90 minutes 100 క్వశ్చన్స్ ఉండడం అయితే జరుగుతుంది. పార్ట్ బికి వచ్చేసి 60 minutes 75 క్వశ్చన్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సేమ్ దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నార్మలైజేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ అనేది షిఫ్ట్లో వైజ్గా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఒక షిఫ్ట్లో వచ్చేసి పేపర్ ఈజీగా రావచ్చు, ఇంకో షిఫ్ట్ మోడరేట్గా, ఇంకో షిఫ్ట్ హార్డ్గా రావచ్చు. కాబట్టి అందుకోసమని పేపర్ని నార్మలైజ్ అయితే చేసి ఫైనల్ స్కోర్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. CBT 2కి సంబంధించిన ఎగ్జామ్కి ఎవరైతే అభ్యర్థులు ఏ ట్రేడ్కి సంబంధించి ఏ సబ్జెక్ట్ నుండి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. వాళ్ళు ALPకి సంబంధించిన జోన్స్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇవి అనేవి రైల్వే జోన్స్ అనేవి ఏ డివిజన్ కింద ఉన్నాయని చెప్పేసి మనది వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే కదా. మన సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్కి వచ్చేసి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా 559 వేకెన్సీస్ అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే నుండి 199 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట టోటల్గా. అదేవిధంగా కేటగిరీ వైజ్గా మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఇక్కడ URలో వచ్చేసి 228 వేకెన్సీస్, అదేవిధంగా OBCలో వచ్చేసి SCలో వచ్చేసి 85, STకి వచ్చేసి 40, OBCకి వచ్చేసి 151, EWSలో 55, టోటల్గా 559. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 56 వేకెన్సీలు అయితే ఉండడం అయితే జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే చూసుకున్నట్లయితే URలో వచ్చేసి 80, SCకి వచ్చేసి 30, STకి వచ్చేసి 15, OBCకి వచ్చేసి 54, EWSలో 20, టోటల్గా 199 వేకెన్సీస్. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 20 వేకెన్సీలు అయితే ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్లో అయితే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా ఆన్లైన్ మోడ్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. RRB రిక్రూట్మెంట్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇవాల్టి వీడియో. అండ్ మరొక నోటిఫికేషన్తో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అశోక్ ఎడ్యుకేట్స్ ఫర్ మోర్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.